ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బ్లెస్ ట్రెడిషన్లో భాగంగా ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. అండ్ గాడ్ సెపరేటెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. ది సెపరేషన్, వేరుపరచుట అనే మాట మీద ధ్యానిద్దాము. అలాగే సెపరేషన్ అన్న మాట తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి వేరుపరచడం, నాజీరు, ప్రత్యేకపరచడం, వెలివేయుట అనే సందర్భాలలో యూజ్ చేయడం జరిగింది. మరి దేవుడు అనాది కాలం నుండి తన జనాంగాన్ని ప్రత్యేకంగా ఉంచటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి మనం కూడా మన బిడ్డల్ని చాలా స్పెషల్గా, యూనిక్గా, మరి వాన్ని ఇహలోకపరమైన మాలిన్యం అంటనీయకుండా మనం ఏ రీతిగా మన బిడ్డల్ని పెంచాలని ఆశ కలిగి ఉంటామో, పరమందున తండ్రి కూడా తన జనాంగాన్ని తను కూడా అదే రీతిగా ప్రత్యేకపరచాలని, మరి అక్కడ దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచారు. అంటే వెలుగు మంచిది, అలాగే చీకటి పాపానికి, శాపానికి, కీడుకు, హానికి, మరి దుర్వ్యసనాలు వీటికి సాదృశ్యంగా ఉన్నది. మరి ఇటువంటి చీకటి లోకం నుంచి వెలుగైన మనల్ని మరి ప్రత్యేకపరచడానికే ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. అలాగే కొన్ని లేఖనాల్ని ధ్యానిస్తూ, అలాగే ప్రత్యేకపరచబడిన వారు ఎలా ఉండాలి, మరి ప్రత్యేకపరచబడిన వారు ఏ రీతిగా ఉంటే దేవుడు దీవిస్తాడు, అలాగే ఆయన ప్రత్యేకమైన ఏర్పాటును, ఆ ఎడబాటుని తృణీకరిస్తే ఏ రీతిగా ఉంటుంది, అలాగే మనం దేవునికి ఎడబాటుగా ఉండటానికి కారణం ఏంటి, అలాగే ఏవి దేవునికి మనకి అడ్డుగా రావు, ఇవన్నీ మనం ధ్యానిద్దాము. అలాగే కొన్ని లేఖనాలు చూసినట్లయితే మరి నిర్గమాకాండం 26:33లో ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచినట్లు లేఖనాలు సెలవిస్తున్నారు. మరి నేటి దినాలలో అయితే మరి క్రీస్తు బలియాగం ద్వారా అడ్డు తెరను చెరగటం కూడా మనకు తెలుసు. అలాగే మరి లేఖనాలు చూసినట్లయితే యేసయ్య దేవాది దేవుడు మరి ఐగుప్తుల పశువులను ఇశ్రాయేలు పశువులతో కూడా కలిసి ఉండటానికి కూడా ఇష్టపడలేదు. లేఖనాల్లో చూసినట్లయితే పశువులను కూడా వేరుపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే సృష్టి క్రమంలో మరి ఆదికాండం 1:6, మరి 1:7, 14, 1:14, 1:18 ఈ రీతిగా చూస్తే మరి సృష్టి క్రమంలో కూడా వాటిని వేరుపరచడం అన్నది మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ కొన్ని లేఖనాలు చూస్తే వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. సామెతలు 18:1. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడితే అది నిలవదని. మార్కు 3:24. మార్కు 3:25లో కూడా మరి ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడితే నిలవదని. మరి మార్కు 3లోనే సాతాను తనకు తానే వేరుగా ఉంటే నిలవలేక కడతేర్చబడతాడని. అలాగే మార్కు 10:9. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు విడదీయకూడదని కూడా అక్కడ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి అన్నమాట. అలాగే లూకా 11:7లో తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును. మరి ఆదికాండము 10:5లో చూస్తే మరి భాషల ప్రకారం ఆయా దేశాలు ఇవన్నీ వేరైపోవటం కూడా చూస్తూ ఉంటాము. మరి మొదటిగా మనం చూసినట్లయితే ప్రత్యేకపరచబడిన వారు అంటే నాజీరు చేయబడిన వారు ఏ రీతిగా ఉండాలి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1-6 చూస్తే మనం అక్కడ ప్రతిష్ఠితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. శాంక్టిఫికేషన్ అంటే అక్కడ చెప్తా ఉంటారు, మద్యం సేవించకూడదని, ద్రాక్ష రసం తాకూడదని, అసలు ద్రాక్ష కాయలేమి, పండ్లేమి, ద్రాక్ష వల్లి నుంచి వచ్చింది ఏది కూడా తీసుకోకూడదని, గడ్డం చేయించుకోకూడదని, అలాగే హెయిర్ ట్రిమ్ చేయకూడదని, చచ్చిన దేన్ని కూడా ముట్టకూడదని, ఈ రీతిగా అక్కడ లేఖనాలు సెలవిచ్చడం జరుగుతూ ఉంటుంది. మరి అంత మాత్రమే కాదు, కానీ న్యాయాధిపతులు 14:5-6లో చూసినట్లయితే అక్కడ సేమ్ మరి సంసోన్ గారు నాజీరు చేయబడతారు కదా. అక్కడ మరి అమ్మాయిని చూడటానికి అని వెళ్తున్నప్పుడు తన తల్లిదండ్రులతోనే కలిసి వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ ఒక సింహాన్ని చూడటం మనం ఇవన్నీ లేఖనాల్లో ధ్యానించినప్పుడు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తల్లిదండ్రులతోనే ఉన్నాడు, మరి సింహాన్ని అక్కడ చంపటం, ఆ చంపిన తర్వాత దాంట్లోనే
తేనెటీగలు అదంతా ఉంటాం, తేనె తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇవ్వటం. కానీ ఇలా జరిగిందని మరి పేరెంట్స్కి మాత్రం చెప్పలేదు. అక్కడ తిను నాజీరు చేయబడినాడు. నాజీరు చేయబడిన వాళ్ళు చచ్చిన దాన్ని ముట్టకూడదు. కానీ చచ్చిపోయిన సింహం ఆ కల్లేబరంలో ఉన్న తేనె తుట్టుని తను తినటం, మరి అక్కడ దాన్ని టచ్ చేయటం అనేది జరిగిందనమాట. సో ఎవరైతే నాజీరు ప్రత్యేకపరచబడినారో, దేవునికి నాజీరు చేయబడినారో, వేరుపరచబడినారో వారు మాత్రం ఏ రీతిగా మరి చచ్చిన దాన్ని ముట్టకూడదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయో, మరి ఇహలోకంలో క్రీస్తు లేకుండా ఉన్న వారందరూ వారు చచ్చినట్టే. మరి అటువంటి వారితో ఏ మాత్రం సాంగత్యం ఉండకూడదు. మరి ఎఫెసీ 2:1 అదే ఉంటుంది కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మరి ఎవరైతే ఈ లోకంలో అపరాధాలతో పాపాలతో ఉన్నారో వారిని కూడా మనం అంటే టచ్ చేయకూడదంటే మామూలు ఫిజికల్ టచ్, హ్యాండ్ షేక్ అని ఇలా అని కాదు, కానీ వారితో ఎటువంటి రీతిగా కూడా సంబంధాన్ని సాన్నిహిత్యాన్ని కలిగి ఉండకూడదని. మరి విశ్వాసికి అవిశ్వాసితో ఏం చూడని కూడా కొరింథియన్స్లో మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి నాజీరు చేయబడి దేవుడే మనల్ని సాక్షాత్ జనాంగంగా చేసుకుని ఉన్నాడు, ప్రతిష్ఠితమైన జనంగా చేసుకొని ఉన్నాడు. కాబట్టి చచ్చిన దాన్ని దేని కూడా ముట్టకూడదు. అలాగే మరి మద్యం సేవించకూడదని. మరి ద్రాక్షవల్లి అంటే అది పోను మరి కొత్త నిబంధన ప్రకారం అయితే అది గాయాల్ని కట్టేదిగా ఉంది, ద్రాక్ష రసం సంతోషానికి సాదృశ్యంగా ఉంది. మరి విందు జరిగేటప్పుడు కూడా ఆనవాయితీగా మరి యేసయ్య చేసిన ఫస్ట్ మిరాకిల్ కూడా వాటర్ని వైన్గా చేంజ్ చేయటం. మరి ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాము. కానీ నాజీరు చేయబడిన వారికి ఉండవలసిన ఆధిక్యతలు సంఖ్యాకాండం 6:1-6 వరకు మనం చూడగలుగుతాం. రెండో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 29:18-21 అక్కడ చూస్తే మనం దుష్కృత్యములు చేయువారు మరి వారిని యెహోవా ఇశ్రాయేలు గోత్రములన్నిటి నుండి వేరుపరుస్తాడు. మరి ఎవరైతే అక్కడ చెప్పబడతా ఉంటుందన్నమాట, ఆ ఐడల్స్కి మరి విగ్రహాలకి ఎవరైతే మొక్కుబడి చేస్తూ ఉంటారో, మరి దేవుని కాదని వాటిని ఆశ్రయిస్తారో వాటన్నిటినీ దుష్కృత్యములుగా అక్కడ చెప్పబడతా ఉన్నదన్నమాట. మరి ఎవరైతే దేవుని ఏర్పాట్లు ఉండాలనుకుంటున్నారో ఇవి ఎవ్వరు కూడా మరి ఐడల్ వర్షిప్స్ అంటే మెటలే కాదు, మెంటల్ అండ్ మెటీరియల్ అని కూడా మనం పలుమార్లు చెప్పుకొని ఉన్నాము. ఒక మనిషిని కూడా విగ్రహంగా చేసుకొని ఆరాధించకూడదు. అలాగే ఒక వస్తువుని కూడా నాకు ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం, లేకపోతే షాపింగ్ చేయటం, ట్రావెలింగ్ చేయటం, ఫుడ్స్ తినటం, ఇలాంటివి కూడా చాలామంది ఒక విగ్రహం లాగా అనమాట, వ్యసనం లాగా అయిపోతూ ఉంటాయి. ఇవి ఏవి కూడా దేవుని ఏర్పాటు చేయబడిన వారికి ఉండకూడదు. అంత మాత్రమే కాదు, కానీ మూడోదిగా చూస్తే పవిత్రులుగా ఉండాలి. నెహెమ్యా 7:64 చూస్తే అక్కడ వీరి వంశములను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకపోయెను గనుక వారు అపవిత్రులుగా ఎంచబడిరి. మరి ఎవరైతే మరి దేవుని ఏర్పాటులో ఉండాలనుకుంటున్నారో వారు పవిత్రులుగా ఉండాలి. మరి పద్దు పుస్తకంలో మరి యాజకులు అని అదొక బుక్ ఉందేమో ఆ రోజుల్లో. మరి ఆ పుస్తకంలో చూస్తే మరి ఈ వంశస్థులు సంబంధించి పేరు లేవని మరి యాజకులుగా మరి పోను నెక్స్ట్ మనం స్టెప్లో అది తెలుసుకోగలుగుతాము. అపవిత్రులుగా ఎంచబడ్డారంట. మరి నిత్యముగా దేవుడు ఏర్పాటు చేయబడాలి అంటే, ప్రత్యేకపరచబడాలి అంటే మనము పవిత్రమైన జీవితాన్ని, ప్రతిష్ఠితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నెహెమ్యా 6:7 ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి మన దేవునికి మరి జీవ గ్రంథమందు ఎవరి పేరైతే మరి రాయబడట చూడలేదో, ప్రకటన 20:15 చూస్తాం కదా, అగ్నిగుండంలో పాలు పొందుతారంట. మరి అక్కడ పద్దు పుస్తకంలో చూస్తే పేరు లేదని వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు. కానీ ప్రకటన గ్రంథం ప్రకారం జీవ గ్రంథంలో పేరు లేకపోతే వారికి అగ్నిగుండమే. మరి నిత్యముగా ఎవరైతే నేటి దినంలో రక్షణ లేదో మరి వారు జీవ గ్రంథంలో వారి పేరు లిఖించబడాలంటే నిత్యముగా రక్షణకి వారసులుగా ఉండబద్దులై ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ మన దేవునికి మనకి ఏవి అడ్డుగా వస్తూ ఉన్నాయి,
మరి యెషయా గ్రంథం 59:2 చూస్తే మన పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయంట. మరి ఇంగ్లీష్లో కూడా మరి పాపం అన్నది బట్ యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సెపరేటెడ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ అని ఉంటుంది. మరి మరుగుపరచడం అన్న మాటకి సెపరేషన్ అనే మాట యూజ్ చేయటం జరిగిందనమాట. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయనకున్న క్వాలిటీస్ అనేకమైన మంచి సుగుణాలలో మరి పరిశుద్ధత అన్నది దట్స్ మేజర్ వన్. ఇతరులు ఎవ్వరికి లేనిది ద యునిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఈస్ హోలీనెస్. మరి ఆయన పరిశుద్ధుడు. మనం పాపంతో ఉంటే, మరి ఈ అవిధేయులతో శరీర కార్యాలతో ఉంటే ఆయన్ని మనం చూడలేము. ఆయనకి మనకి పాపాలు అడ్డుగా వస్తాయి అన్నమాట. మరి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రతి ఒక్కరము కలిగి ఉన్నప్పుడు దేవునికి మనకి ఏది కూడా అడ్డన్నదే ఉండదు. మరి అంత మాత్రమే కాదు, కానీ ఏవి దేవునికి మనకి అడ్డుగా ఉండవు అని చూస్తే మరి రోమా 8:35-36 చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మనలోని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? దేవుని స్తోత్రం. మరి ఏది కూడా దేవుని ప్రేమ నుండి మరి ఎడబాటి అంటే సెపరేట్ చేసేది ఏది అది అయ్యి ఉండదు. మరి నిత్యముగా ఎవరన్నా పరిచర్యకంటూ వచ్చిన తర్వాత కొంచెం శ్రమ, ఇబ్బంది, మరి కరువులాగా మరి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అంటే, బాబు ఈ పరిచర్య మనం చేయలేము, నాకెందుకు వచ్చిన గోల, మంచిగా చదువుకున్నాను, దేవుడు పిలిచాడని పరిచర్యకు వచ్చాను, దీంట్లో మరి నేనైతే ఏమి పరిచర్య చేయలేకపోతున్నాను, ఆత్మను సంపాదించలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నానని చాలామంది నాగటి మీద చేయి వేసి వెనుతిరిగి చూచి జాబ్ చేసుకోవటానికి మరలా వారి వారి బిజినెస్లో వారు నిమగ్నమైపోవటం చూస్తూ ఉంటాము. మరి నిత్యంగా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపెదుగా ఉండదు. నిత్యముగా ఎవరైతే మరి నేటి దినాలలో క్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కొంచెం కొంచెం కలుగుతున్న ఇబ్బందులను బట్టి, కఠినమైన పరిస్థితులను బట్టి, మరి కుటుంబంలో రక్త సంబంధాల మధ్య దూషణలు, అవహేళనను, అపనిందలను మరి వాడిని అవుతున్నారు, నేను ఈ రీతిగా భక్తి చేస్తూ ఉన్నాను, ఇంత నిష్ట పవిత్రంగా ప్రతిష్టమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉంటే మరి అన్యులే అయిన వారే, ఆత్మీయులే మరి నన్ను హేళన చేస్తూ ఉన్నారు. నాకొద్దు ఇటువంటి లైఫ్, నేను ఇంతకుముందు జీవించినప్పుడే బాగుంది, అప్పుడు అందరు నాతో హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను వారితో పాటు అని మరలా వెనుదిరిగి చూడకూడదన్నమాట. ఏది కూడా ఆయన ప్రేమ నుండి ఎడబాపేదిగా ఉండదంట. అంత మాత్రమే కాదు, కానీ ప్రత్యేకపరచబడాలంటే అంటే వేరుపరచబడాలంటే మరి లేఖనాలు చూచినట్లయితే ఏ రీతిగా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని వినాలంట. నెహమ్యా 13:3 చూస్తే అక్కడ కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇజ్రాయేలుల నుండి వెలివేసిరి. అంటే దానికి ముందు చెప్తారు దేవుడు, మోషే గ్రంథం ప్రకారం, ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము అమ్మోనేయులు కానీ మోయాబీలు కానీ ఎప్పటికీ కూడా ఇజ్రాయేలుల సమాజంలో ఎన్నటికి చేరకూడదన్న మాట వారు విన్నారు. మరి ధర్మశాస్త్రంలో ఆ వాక్య భాగాన్ని విన్నప్పుడు వారు వెంటనే ఆ మిశ్రిత జన సమూహాన్ని వారి మధ్య నుండి వెలివేయటం జరిగింది. మరి ఏ రీతిగా అక్కడ ధర్మశాస్త్రాన్ని విని వారు వెంటనే ఆచరించారో, మరి దేవుని వాక్యానుసారంగా మరి వింటూ ఉన్నప్పుడు మనలో మనకున్న లోపాలు కూడా తెలుస్తూ ఉంటాయి. మన మధ్య మన ఇంట ఏమేమి జరుగుతూ ఉన్నది, వాక్యాన్ని తరచి తరచి మనం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మనం ఎక్కడ జారిపోతా ఉన్నాము, ఎక్కడ పడిపోతా ఉన్నాము, మన లోపాలేంటని మరి వాక్యము అద్దములాగా చూపిస్తూ ఉంటుంది. యవనులు దేని చేత తమ నడవని శుద్ధి చేసుకుని 119:9 దావీదు కీర్తన ఉంటుంది కదా, నీ వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతన. వాక్యం అనేది అద్దం లాంటిది. మరి దానిలో మన లోటులు, లోపాలు, మరి ఫేస్ మీద మరి ఇంట్రోస్పెక్ట్ అనే మాట మీద మనం ధ్యానించాం కదా, A to Z క్రిస్టియన్ ట్రైడ్స్లో ఆ మాటలో ఇవన్నీ ధ్యానించడం జరిగింది. ప్రభు చిత్తం అయితే అది
వినాలని ఆశ కలిగి ఉంటే, ప్రభు ప్రేరేపిస్తే మీరు అది ఛానల్లో ఉంది, వాచ్ చేయగలరు. అండ్ ఏ రీతిగా వాక్యంని మనం వింటున్నప్పుడు, దాన్ని మనం అన్వయించుకుంటున్నప్పుడు, మనలో ఏవేవైతే శరీర కార్యాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు ఉన్నాయో వాటన్నిటి నుండి మనం ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవటానికి, మనకి మనమే కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి, అలాగే ఆత్మీయంగా, ఆర్థికముగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా సంఘంగా, సమాజంగా, కుటుంబపరమేమి, మనం చేస్తున్న ఉద్యోగాలలో ఏమి, బిజినెస్లో ఏమి, మరి పరిచర్యలేమి, సమస్తము కూడా సఫలమవుతుంది. క్షేమాభివృద్ధిని చూడగలుగుతాం ఎప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు విన్నప్పుడు. ఏ రీతిగా అయితే వారు ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ తీసుకొని ఉన్నారు, నెక్స్ట్ స్టెప్ వారు తీసుకొని ఉన్నారు, మనం కూడా వాక్యాన్ని వింటున్న తోడని దాన్ని, అవును ఈ వాక్యం మా హస్బెండ్ వినాల్సింది, ఈ వాక్యం మా పిల్లలు వినాల్సింది, ఈ వాక్యం మా అత్తగారు వినాల్సింది, ఈ వాక్యం మా బాస్ వినాల్సింది, ఎవరెవరికో కాదు, వాక్యం నీకు నాకే. ఆ సమయంలో దేవుడు ఆ మాటను వినిపిస్తా ఉన్నాడంటే నీవు నేను సరిచేయబడటానికి. వాళ్ళకి ఆ మాట కావాల్సి వస్తే నిత్యముగా ఏదో ఒక రూపాన దేవుడు వారికి ఆ మాటను చేరవేస్తాడు. ఈ సమయంలో దేవుడు వాక్కును వినిపింపజేస్తా ఉన్నాడంటే అది నీ కోసమే, అది కేవలం నీ కోసమే. నిత్యముగా మరి ప్రభువు మాట సెలవిస్తా ఉన్నాడు. మరి ఆ మాట నాకే అని, మరి నాకే ఈ మాట అని నేను సరి చేసుకున్నప్పుడు నేను క్షేమాభివృద్ధిని చూస్తాను. మరి దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మరి మాట వచ్చిన తోడనే మరి ఆయన మాటల్ని మరి వింటం మాత్రమే కాదు, కానీ వాటి అనుకూలంగా మనం జీవించినప్పుడు క్షేమాభివృద్ధి చూస్తాం. మరి దేవుడిస్తున్న ప్రతి వాగ్దానము కూడా అది కండిషన్తో కూడిందనమాట. ప్రతి ఆశీర్వాదం కూడా. మరి ద్వితీయోపదేశ కాండము 28:1 నుంచి మనం 15 చూస్తామన్నమాట. 15 వరకు దీవెనల వర్షమన్నమాట. కానీ దానికి ముందుగా కండిషన్ దేవుడు ఏం చెప్పి ఉన్నాడు, మరి ఈ మాటలు విని దాని ప్రకారంగా చేయాలని అక్కడ లేఖనాన్ని మనం చూస్తూ ఉంటాము. 28:1 ద్వితీయోపదేశ కాండం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద, ఇంకా అక్కడి నుంచి అన్ని వాగ్దానాలు చెప్పుకుంటా రావటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మొట్టమొదటిగా శ్రద్ధగా వినాలి, దేవునికి స్తోత్రం. దాని ప్రకారం మనం ఆచరించినప్పుడు దీవెనలు దేవుడు కురిపించే దేవుడై ఉన్నాడు, క్షేమాభివృద్ధిని సఫలతనిచ్చే దేవుడై ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుని ఏర్పాటుని, దేవునికి వేరుగా ఉంటే, దేవుని ఏర్పాటుని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుంది అంటే మరి దేవుని సన్నిధిని నిలిచే అర్హతను కోల్పోతామంట. మరి ఎజ్రాలో చూసినట్లయితే ఎజ్రా 9:1 మనం చూడగలుగుతాము. అలాగే ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యుద్ధకు వచ్చి ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీలు, పెరిజీలు, యెబూసీయులు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తులు, అమోరీలు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక. మరి చూసారా, యాజకులు సైతం, మరి ఇజ్రాయేలీలు, యాజకులు, లేవీలు మరి చెప్పబడిన ఈ జనాంగంతో తమ్మును తాము వేరుపరుచుకోలేదు. మరి అనాది కాలం నుండి దేవుడు అదే ఆశ కలిగి ఉన్నాడు. మరి మీరు నా వారై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను, మీ తండ్రిగా ఉంటాను, మీరు నా స్వార్థం, నా శ్రేష్ఠ భాగం అని దేవుడు చెప్తున్నప్పటికీ ఈవెన్ ఇజ్రాయేలీలు, లేవీలు, యాజకులు కూడా తమ్మును తాము వేరుపరుచుకోలేదంట, ప్రత్యేకపరుచుకోలేదంట. దాన్ని బట్టి వాళ్ళకి కలిగినదేంటి, మరి ఎజ్రా 9:15 చూస్తే నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేశాం. దేవుని స్తోత్రం. చూసారా ఎంత గొప్ప ఆధిక్యతను కోల్పోయారో. మరి ఎప్పుడైతే లోకంతో ఐక్యమై ఉంటామో దేవునికి దూరమైపోతా ఉంటాము. మరి లోకానికి దగ్గరగా ఉంటున్నామంటే ఆబ్వియస్లీ దేవునికి దూరంగా ఉంటున్నామని. మరి వీళ్ళు ఆ కనానీలు, యెబూసీలు, హిత్తీలు వీరందరితో దగ్గరగా ఉన్నారంటే వీరందరూ శపించబడిన వారు. మరి వీరు మరి యాజకులు, ఇశ్రాయేలీయులు, లేవీయులు కలిసి ఉంటున్నారంటే దేవునితో కలిసి లేరు. దేవునితో ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోయిందని అర్థము.
మరి ఈ రీతిగా ఉన్నారు కాబట్టి ఆయన సన్నిధిని నిలిచే భాగ్యాన్ని వారు కోల్పోయారంట. అర్హులము కాదంటున్నారు. మరి మనం చూస్తాము జకర్యా గ్రంథంలో అయితే నా సన్నిధిని నిలుచు భాగ్యాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మరి అంత గొప్ప భాగ్యాన్ని వారు కోల్పోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిలవాలంటే నిత్యంగా ఇహలోకపరమైన ముచ్చట్లేమి, వ్యాపకాలేమి, మరి ఇహలోకపరమైన ఏవి కూడా అనవసరమైన వ్యాపారాలలో మరి చిక్కుకోకూడదు. మనకి మనమే వేరుపరుచుకున్నప్పుడు ఆయన సన్నిధిని నిలిచే భాగ్యాన్ని ఇస్తాడు. మరి ఎవరైతే ఆయన సన్నిధిలో నిలవాలని, మరి ఆయన పరిచర్య చేయాలని, ఆయన సేవ చేయాలని నానా రకాల పరిచర్యలు ఉన్నాయి. వాటిలో ఏది చేయాలన్నా కానీ ఇహలోకపరమైన, మరి ఇవి కూడా చూస్తే ఈ కనానీలు, యెబూసీలు, ఐగుప్తులు ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాడ్ ఐడెంటిటీకి, ఆస్పెక్ట్కి చెప్తూ ఉంటారనమాట. ప్రభు చిత్తం అయితే మనం ధ్యానిద్దాము. మరి వీటన్నిటి నుండి దూరంగా ఉన్నప్పుడే మనం శరీరంలో చూసినట్లయితే మన శరీర కార్యాలకు కూడా మనకి ఎప్పటికప్పుడు మనం అన్ని కట్ చేసుకుంటూ రావాలి. మత్సరాన్ని కానీ, అసూయను కానీ, కుళ్ళును కానీ, మరి దేవునికి అసహ్యమైన ప్రతి కార్యాన్ని, అబద్ధాలు, వ్యర్థమైన వాటిని, మోసపు మాటలు, కపటపు మాటలు, అన్యాపు సాక్ష్యాలు, చాడీలు చెప్పటం కానీ, చెప్పుడు మాటలు వినటం కానీ, ఇటువంటివన్నీ మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వస్తూనే ఆయన సన్నిధిలో నిలవగలుగుతాము. మరి ఒకళ్ళ గురించి ఇంకొకరికి చెప్పటం కానీ, బ్యాడ్గా మరి పేరు చెడగొట్టే విషయంలో ఏమి, మరి థర్డ్ పర్సన్ లేకపోయినా ఆ మనిషి గురించి మాట్లాడటం ఏమి, ఇలాంటివన్నీ దేవుడికి అసహ్యమైనవి. లేని వార్త పుట్టించకూడదని కూడా మరి పంచకాండ, లేవి కాండంలో మనం చూడగలుగుతాం అన్నమాట. ఏ మాత్రము కూడా దేవుడు మరి ఒక ఆదేశం, ఒక ఆజ్ఞ మాదిరి ఇస్తా ఉన్నారు. వీటన్నిటి నుండి దూరంగా ఉన్నప్పుడే, మనకి మనము వేరుపరుచుకున్నప్పుడు మాత్రమే ఆయన సన్నిధిని నిలిచే భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ సంఖ్యాకాండం 16 మరి 7 నుంచి 10 దాకా చూస్తే దేవుని ఉగ్రత వస్తుందంట. ఆయనకి వేరుగా ఉంటే, ఆయన ఏర్పాటును తృణీకరిస్తే. అక్కడ మనం చూస్తూ ఉంటాం కోరాహు, దాతాను, అభిరాములు గారు మరి మోషే గారికి వ్యతిరేకంగా లేస్తారన్నమాట. మీరేనేంటి, మేం చేయలేమా, మేము కూడా లేవీలమని. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకున్నానో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లా నేను, లేవి కుమారులార వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరుచుటయు మీకు అల్పముగా కనబడెనా? ఆయన నిన్నును నీతో లేవీలన్న నీ గోత్రపు వారిని అందరిని చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. మరి దేవుడు ఇశ్రాయేలులో నుంచి లేవీల్ని మరి వేరుపరిచారు. మరి కోరాహు, దాతాను, అభిరాములు కూడా లేవీలే కాబట్టి మీకు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు కదా దేవుడు. అయినా మీరు యాజకత్వాన్ని కూడా కోరుకుంటా ఉన్నారు. మరి దానికి పర్యవసానంగా ఏం జరిగింది? మరి భూమి నెరలు విడిచి, మరి సంఖ్యాకాండం 16:33 భూమి తన నోరు తెరిచి వారిని, కుటుంబములను, కోరావు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. మరి కోర కుమారులు అయితే చావలేదు, మరి వీరందరినీ మృంగివేయటం జరుగుతూ ఉన్నది. మరి దేవునికి వేరుగా ఉన్నప్పుడు ఒకటి ఆయన సన్నిధిలో నిలువము, రెండోది దేవుని ఉగ్రతకి పాత్రులవుతాం. అంత మాత్రమే కాదు కానీ మరి యాజకత్వం నుండి దూరం అంట. నెహెమ్యా 7:64 ఇంత మనం చదువుకున్నాం కదా. మరి పద్దు పుస్తకంలో వెతకగా అది కనబడకపోయేను గనుక అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. మరి ఇజ్రాయెల్ నుంచి లేవీల నుంచి మరలా స్ట్రీమ్ లైన్ అలాగే ఫిల్టర్ చేసి యాజకత్వం ఇస్తారు. మరి ఎవరైతే అపవిత్రులుగా ఎంచబడతా ఉన్నారో, దేవునికి విరుద్ధంగా ఉంటే వారు అపవిత్రులే. అపవిత్రులు యాజకులుగా ఉండటానికి అర్హులు కారు కాబట్టి వారు కూడా యాజకులుగా ఉండుటకు వేరుపరచబడింది. మంచిగా కాదు, చెడుగా ఇక్కడ వేరుపరచడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అలాగే 4th వన్ చూసినట్లయితే శాపం, రోమా 9:3 అక్కడ సందర్భం వేరు, అలాగే వారు చెప్తున్న పోలిక కూడా వేరు.
కానీ క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడు నగుదును అని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే ఫైనల్గా ఏంటంటే క్రీస్తు నుండి వేరైపోతే శాపమే వస్తుందని. మరి ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. మరి ఆశీర్వాదానికి వ్యతిరేక పదం శాపం కదా. మరి ఆయన్ని విడిచిపెడితే, మరి సమృద్ధి జీవం గల ఆయన్ని విడిచిపెడితే ఏముంటది? శాపమే వస్తుంది. మనం దేవుని నుండి వేరైపోతే శాపాన్ని పొందుకుంటామంట. అంత మాత్రమే కాదు, 5th వన్ చూసినట్లయితే ఏమీ చేయలేమంట. యోహాను 15:5 చూస్తే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మరి ఆయనకి వేరుగా ఉంటే ఏమీ చేయలేము. ఏది చేసినా కన్నా అది నష్టమే, మరి దుఃఖమే వస్తుంది తప్పించి దాంట్లో లాభం, క్షేమం, సఫలం ఏమీ చూడలేమన్నమాట. ఆయనకి వేరుగా ఉండి ఏమీ చేయలేము. చెయ్యాలని ట్రై చేసినా కానీ అది ఏది కూడా సక్సెస్ అవ్వదు. మరి ఆయనలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. ఆయనలో అంటుగట్టబడి ఉన్నప్పుడు మరి సఫలాన్ని చూస్తాం, జయాన్ని చూస్తాం, బలాన్ని చూస్తాం, ఘనతను చూస్తాము. మరి ఒక మొక్క ఏ రీతిగా భూమిలో వేరు మరి తన్ని మరి పైకి ఎదుగుతుందో దాంట్లో జీవం ఉంటుంది. మనం కూడా దేవునిలో అంటు కట్టబడి ఉన్నప్పుడు మరి ఆయనకి వేరుగా ఉన్నది ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి వేరుగా ఉంటే మరి త్రుంచివేయబడతాం. వేరుగా ఉన్నప్పుడు అది ఎండిపోద్ది ఆబ్వియస్లీ. ఆ రూట్స్తో పాటు మరి పెనవేయబడినప్పుడు ఆ రూట్స్లో ఉన్న ప్రతిదీ కూడా ఆ జీవం, బలం మొత్తం ఆ ప్లాంట్కి వస్తుంది. కాబట్టి అది జీవం కలిగి ఉంటుంది. మరి ఆయనకి వేరుగా ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేమంట. అంత మాత్రమే కాదు కానీ ప్రత్యేకించబడితే దీవెనలేంటి, వేరు చేయబడితే రాజుల హృదయాలని, అధికారుల హృదయాన్ని త్రిప్పి సంతోషాన్ని ఇస్తాడంట. మరి ఎజ్రా 6:21-22 చూసినట్లయితే, కావున చెరల నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకుని వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరుచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయము వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసిన. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడైతే మనం ఆయనలో, ఆయన ఏర్పాటులో, ఆయన ప్రత్యేకతలో మనం ఉంటామో, మరి ఆయన చెప్పిన విధంగా ఈ లోకానికి వేరే మనం జీవిస్తూ ఉంటామో, మరి వారికి రాజుల హృదయాన్ని సైతం తిప్పుతాడంట. ఆయన జనాంగం కోసం రాజులను గద్దించాడు దేవుడు. మరి నేటి దినాలలో ఏవేవైతే మనకి ప్రాసెస్ కాక పెండింగ్లో ఉంటా ఉన్నాయో ఫైల్స్, ఈ పని చాలా కాలంగా నేను వేచి చూస్తా ఉన్నాను. ఈ మ్యాచ్ కోసం నేను చాలా కాలంగా వేచి ఈ ఉద్యోగం కోసం వేచి చూస్తూ ఉన్నాను, సంతానం కోసం వేచి చూస్తూ ఉన్నాను, ఈ పోస్టింగ్ కోసం వేచి చూస్తూ ఉన్నాను. లేదు ఈ అలిగేషన్ నుంచి తప్పించబడాలని, లేదు నా మీద ఉన్న ఈ నింద అపవాదు తొలగించబడాలని, నేను ఫలాన్ని చూడాలని, ఘనాన్ని చూడాలని, అలాగే ఈ బలహీనత నుండి విడుదలను పొందుకోవాలని, మరి కుటుంబంలో కానీ, సంఘంలోనేమి, నా బిజినెస్లో నేను క్షేమాభివృద్ధిని చూడాలని, పరిచర్యలో ఆత్మల పనులు కొయ్యాలని, ఈ రీతిగా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, మరి నేను లోకానికి విరుద్ధంగానే ఉన్నాను, దేవునికి దగ్గరగానే ఉన్నాను అంటే దేవుడు నిత్యంగా అధికారుల హృదయాన్ని త్రిప్పి మనల్ని సంతోషభరితులు చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతి ఫైలును కూడా దేవుడు నిత్యంగా ప్రాసెస్ చేయునుగాక. మరి ఆయన ఆశ్రయించి లోకానికి వేరే జీవిస్తూ ఉన్నాము, దేవునికి దగ్గరగా ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన రాజుల హృదయాన్ని త్రిప్పి సంతోషాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. 2nd పాయింట్ చూసినట్లయితే, పరలోకమందు గొప్ప ఫలం అంట. లూకాసు వార్త 6:22-23 చూస్తే, మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయడున్నప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడు, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. మరి ఇదే మత్తయి సువార్త మనం 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం, కొండ మీద ప్రసంగం. మరి మనం లోకం చేత ద్వేషించబడి వెలివేయబడతా ఉన్నాము అంటే ఆబ్వియస్లీ దేవునికి దగ్గరగా వారే చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో మనం ఏ మాత్రము బాధపడాల్సిన అవసరం లేదు.
మరి మన పేరు చెడ్డదిగా చేస్తారంటే చెడ్డ పేరు తెస్తూ ఉంటారు. ఇంకా లేనిపోయినవన్నీ చెప్పినా కానీ వాటన్నిటి నుండి దేవుడు విడుదలనిచ్చే దేవుడు అన్నాడు. గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వెయిట్స్. దేవుడు మంచేదో చెడేదో చూస్తూ ఉంటారు, కానీ దానికి సమయం పడతా ఉంటుందంట. సో సంతోషించి ఆనందించినప్పుడు ఏంటంటే పరలోకమందు మన ఫలము అధికమవుతుందంట. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ థర్డ్ పాయింట్గా మరి దేవుని స్వాస్థ్యం మనం అవుతామంట. ద్వితీయోపదేశ ఖండం 32:8-9 చూసినట్లయితే, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. దేవుని స్తోత్రం. ఇంకా మొత్తం ఆయన ఏ రీతిగా ఇజ్రాయేలును నడిపించి ఉన్నాడు. మరి పక్షిరాజు గూడురేపి పిల్లల్ని అల్లల్లాడుతున్నట్టు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని మరి మోయినట్లు నేను మోసానని, అక్కడ మొత్తం కొండ తెనుతూ తృప్తిపరిచానని ఇవన్నీ చెప్తున్నాడు. మంచి శ్రేష్టమైన గోధులతో పోషించనని. ఇవన్నీ మనం ఎప్పుడు చూడగలుగుతామంటే మరి లోకం నుండి ప్రత్యేకపరచబడినప్పుడు ఆయన స్వాస్థ్యంగా ఉంటాము. మరి కరువు కాలంలో కూడా సమృద్ధిగా ఆయన పోషించే దేవుడే ఉన్నాడు. మరి మనం కృంగిన వేళల్లో యెహోవా నిస్సిగా లేవనెత్తే దేవుడు అన్నాడు. ఆయన స్వాస్థ్యమే మనమై ఉన్నాము. మరి ఇప్పుడు ఒక ఇంట పని చేయటానికి స్లావరీగా తీసుకొని వస్తారు. మరి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక లొకేషన్ నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారనమాట. అక్కడ ఏంటి, వాళ్ళు తీసుకున్నప్పుడు హైడ్ చేసుకున్నప్పుడు ఈ పర్సన్ని మరి ఇంకా ఏదైనా కానీ ఆ మనిషి సిక్ అయినా మాదే బాధ్యత. ఆ మనిషికి ఇంకా ఏమైనా కానీ అతనికి ఆహారం పెట్టడమే, వస్త్రాలు ఇవ్వటమేమి, ఔషధాలు ఇవ్వటమేమి కానీ మొత్తం మాది బాధ్యత అని తీసుకుంటారు. ఆ ఇంట బానిసగా తీసుకునేటప్పుడు మరి అలాంటి దాని స్వార్థంగా మనల్ని తీసుకుంటున్నప్పుడు మరి దేవుడు మనకి ఇంకెంత కేర్ చేస్తాడు. ఆయన స్వార్థ్యమే మనమై ఉన్నాము. ఆయనే మనని లోకం నుండి ప్రత్యేకపరుస్తున్నాడు. లేవీలు నా వారంటా ఉన్నారు దేవుడు. మరి ఇజ్రాయేలీలు ఆయన జనాంగమై ఉన్నది. అంతగా ప్రేమిస్తున్న దేవుడు మరి ఏ పరిస్థితులను విడిచిపెడతాడండి? మరి ఇహలోకముందున్న తల్లిదండ్రులే బిడ్డలకి బాగపోతే ఆ బిడ్డని ఒడిలో తీసుకొని ఎక్కువ కాన్సన్ట్రేషన్, మిగతా పనులన్నీ సెకండరీ. మరి బిడ్డకి బాగాలేదు, ముందు నా బిడ్డను నేను లేపాలా, వాడు లేచి ఆడుకోవాలి, తిరగాలి, వాడు పని వాడు చేసుకోవాలి అని ఈ రీతిగా ఇహలోకముందున్న తల్లిదండ్రులే ఆలోచిస్తూ ఉంటే మరి మనం ఏ అంటే నాట్ ఓన్లీ సిక్నెస్, ఏ పరిస్థితులను బట్టి బలహీనమైపోతా ఉన్నామో, మనసులో వేదన, కృంగుబాటు, మనశ్శాంతి లేక ఉన్నామో, మరి అటువంటిది దేవుడు మరి మన ఎదురుగానే ఉండి మనల్ని చాలా ఆదరిస్తూ ఉంటాడు. అన్ని వేళలా ఆయన చాలిన దేవుడు, అందరికీ చాలిన దేవుడే ఉన్నాడు. ఏ పరిస్థితిలో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఉద్యోగ విషయంలోనేమి, మరి ఉద్యోగంలో వస్తున్న ఏమన్నా సమస్యలేమి, బిజినెస్లో నష్టాలేమి, ఆరోగ్యం సహకరించగా అనారోగ్య పాలవటమేమి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులని మరి బిడ్డలు చూడకపోవటమేమి, కేర్లెస్గా ఉండటమేమి, మరి ఏ పరిస్థితి అయినా మరి బిడ్డలు అవిధేయులుగా ఉంటాం, వ్యతిరేక స్వభావం కలిగి ఉంటాం, మరి చేస్తున్నది ఏ ట్రయల్ కూడా సక్సెస్ చూడకపోవటం ఏంటి, ప్రతిదీ కూడా మరి కుటుంబాన్ని సమృద్ధితో నేను పోషించుకోలేకపోతున్నాను, సరైన స్థిరమైన జాబ్ నాకు లేదు, మరి ఈ రీతిగా ఆలోచిస్తూ ఉన్నారేమో కుటుంబ పరంగా కానీ పరిచర్య విషయంలో ఏదైనా కానీ మనం ఆయన స్వార్థంగా ఉన్నాం కాబట్టి ప్రతిదీ మంచి శ్రేష్టమైన గోధుమ పంటతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. కరువు సమయంలో ఆ వాగ్దాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడు. ఎత్తిపట్టి మనం క్లెయిమ్ చేయటమే. మరి బలహీనతలో నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను అంటా ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాడు, పడిన గుంటల నుండి వారు లేవనెత్తిన. మరి ఏ గుంటల్లో పడి ఉన్నామో, ఆర్థికంగా అప్పుల ఊబిలో పడి ఉన్నారు, మరి అనారోగ్య సమస్యలతో పడి ఉన్నారు, మరి ఆత్మీయంగా క్షీణించిపోయి ఉన్నారు, అది ఏ గుంట అయినప్పటికీ ఆయన లేవనెత్తే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి యెహోవా నిస్సి, ద బ్యానర్ ఆయనే అయ్యున్నాడు. మరి ఏ పరిస్థితులను కృంగిన వారిని పెంట కుప్పల నుండి ఆయన దీనుల లేవనెత్తే దేవుడే ఉన్నాడు. మరి గొర్రెల దొడ్డి నుండి తీసుకొని సింహాసనం మీద కూర్చోపెట్టిన దేవుడే ఉన్నాడు ఆయన. మరి పిట్ నుంచి, ఆ గుంట నుంచి తీసి మరి సెకండ్ కింగ్ గా చేసిన దేవుడై ఉన్నాడు.
బానిసగా చెరగొట్టిన వాడిని ప్రధానమంత్రిని చేసిన దేవుడే ఉన్నాడు. మరి మన పితరులకు చేసిన దేవుడు, నాడున్న దేవుడు, నేడు కూడా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం మారని ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి మనలో మార్పు వస్తుందేమో, కానీ మరి మనం యేసయ్య చేయి పట్టుకుంటే పర్సన్స్ కోసం, పరిస్థితుల కోసం, వ్యక్తుల కోసం, ఉద్యోగం కోసం, మరి వివాహం కోసం అని విడిచిపెడతామేమో. ఒకసారి మరి అన్ని ఆభరణాలు తీసేయటం, మరి పెళ్లి కోసం అని, జాబ్ కోసం అని మరలా పెట్టుకోవటం, పరిస్థితులను బట్టి మనలో చేంజ్ ఉంటుందేమో, కానీ అందులో ఏమాత్రం చేంజ్ ఉండదు. అన్కండిషనల్గా ప్రేమించే దేవుడు, అన్చేంజ్డ్ గాడ్, హీఈస్ ఓన్లీ ఆర్ గాడ్. మన దేవుడు మాత్రమే. ఆయన నిజమైన ఏకైక సజీవమైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో మార్పు ఉంటుంది, కానీ ఆయన మార్పు లేనివాడు, మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు. ఆయనలో ఏ మార్పు లేదు. మార్పు ఉందంటే అది ఆయన ప్రేమలోనే. అది రోజు రోజుకి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది తప్పించి ఆయన ప్రేమలో కానీ ఏది కూడా ఆయన చూపించే జాలి, కనికరం, మరి కుమారుడైన తండ్రి జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి పడతానంటాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మన కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు. శోధనలో, వేదనలో, రోదనలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉండే దేవుడు. మరి చంటి బిడ్డని మరి వాడు ఏదైనా ట్రబుల్ ఫీల్ అవుతా ఉన్నాడంటే, నాట్ ఓన్లీ సిక్నెస్, మరి ఏమైనా హోంవర్క్ చేసుకునేటప్పుడు ఏమైనా అర్థం కావట్లేదంటే, ఏదైనా మనం సపోర్ట్ కావాలంటే పక్కనే ఉంటాము. ఏదైనా వెహికల్ నేర్పించేటప్పుడు పేరెంట్స్ వెహికల్ ఇచ్చేసి గో అండ్ డ్రైవ్ అంటారా? నెవర్. వెనక కూర్చుంటాడు తండ్రి. ఆడబిడ్డేమి, మగబిడ్డేమి కూర్చొని ముందు తన చేతులు పెట్టి, తన చేతుల మీద బిడ్డ చేతులు, మరి పోను బిడ్డ చేతులు పెట్టి మళ్ళీ తండ్రి చెయ్యి, ఎక్కడ చెయ్యి విడిచిపెట్టడు. ఆ వెహికల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి తండ్రి వెనకే కూర్చొని ఉంటాడు డ్రైవ్ చేసేటప్పుడు కూడా. ఇంకా తండ్రికి ఎప్పుడైతే మంచి భరోసా వస్తుందో, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ మై చైల్డ్ కెన్ డ్రైవ్ హిస్ అలోన్. తనంతట తనే మంచిగా డ్రైవ్ చేయగలడు, నా సపోర్ట్ ఏం అవసరం లేదు అని అనుకున్న రోజు దాకా తండ్రి బిడ్డ తనంతట తనే కాన్ఫిడెన్స్ తో, వద్దు డాడీ నాకు వచ్చేసింది డాడీ అన్న తండ్రి విడిచిపెట్టడు. లేదమ్మా ఇంకొంచెం నాన్న, ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలరా, ఆ టర్నింగ్స్ దగ్గర రావట్లేదు నాన్న, ఇక్కడ కొంచెం రేస్ చేస్తున్నావు నాన్న, హర్డిల్స్ వచ్చినప్పుడు ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర రేస్ ఇస్తున్నావమ్మా అని సంహౌ హీ టీచెస్ అస్. ప్రాక్టికల్గా కూడా ఆయన దగ్గర ఉండి ఏ రీతిగా డ్రైవ్ చేస్తాం నేర్పిస్తాడు. మన పరమ తండ్రి కూడా ప్రతి పరిస్థితిలో మనకి బోధిస్తూ, నేర్పిస్తూ, మనం సరైన డైరెక్షన్లో వెళ్ళటానికి మరి ఉపదేశాన్ని చేసే దేవుడే ఉన్నాడు. అని ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి జాలిగల దేవుడు మన దేవుడై ఉన్నాడు. మరంత మాత్రమే కాదు, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని మరి లేవియా కాండం 20:24 కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. మరి దేవుడు ఏ వాగ్దాన్ని ఇవ్వాలన్నా కానీ ఇశ్రాయేలుకి ఆయన చేసింది ఒకటే, ఆయన పశువులతో సహా ఇజ్రాయేలుల పశువులను కూడా ఐగుప్తుల పశువుల నుంచి వేరుపరచడం చూస్తూ ఉన్నాం. అటువంటిది ఆయన జనాంగాన్ని మరి ప్రత్యేకపరిచి ఆ కనానీలు, హివ్వీలు, పెరిజీలు, యెబూసీలు వారి దేశాన్ని మీకు, మరి వారందరు నివసిస్తున్న దేశాన్ని, ఇంతమంది జనాంగం 7 ట్రైబ్స్ నివసిస్తున్న ఆ దేశాన్ని, ఆ ప్రదేశాన్ని ఒక్క జనాంగానికి దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అక్కడ ఈజిప్షియన్స్ ఇచ్చిన ప్లేస్లో యోసేపు గారికి ఇచ్చిన ఆ ఒక్క ప్రాంతం ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వెళ్ళింది 70 మందికి సరిపడా ప్రాంతాన్ని అప్పుడున్న ఫరో ఇచ్చినారు. మరి వీళ్ళు వెళ్ళిన తర్వాత వారున్న స్థలం అంతా వీరితోనే నిండిపోయింది. మిక్కిలి బలమైన జనమైపోయారు కదా. మరి ఆ ఈజిప్షియన్స్ ఎంతో వీరిని మరి కృంగుబాటు చేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఆ ఇరుకిరుకిరుకిళ్లలో ఉన్న వాళ్ళని దేవుడు నిజంగా ఆ చిన్న చిన్న గుడారాల్లో మరి దేవుడు మంచిగా వంశాభివృద్ధిని విస్తరింపజేశాడు కదా. ఇజ్రాయేలుకి మంచి బలం వచ్చేసింది కాబట్టి వీళ్ళు మన మీద రివర్స్ అవుతారని వాళ్ళు ఈజిప్షియన్స్ వీళ్ళని బానిసలుగా చేసేసి వారి బలాన్ని మొత్తం కృంగజేయటానికి వారి చేత అంత గొడ్డు చాకరీ. సాక్షాత్ దేవాది దేవుడు ఇనుప కొలిమి అని అంటున్నాడంటే నిజముగా ఎంతగా వారిని హెరాస్ చేసినారు. మరి అంత చిన్న చిన్న గుడారాలలో మరి కీరుగా ఉన్న దాంట్లో మరి ఇంతమంది జీవిస్తున్న గొప్ప ప్రదేశాన్ని, అది కూడా
పాలు తేనెలు అంటే అంత శ్రేష్టమైనది అనమాట. అంత సమృద్ధి కల ప్రదేశాన్ని దేవుడు వీరికి స్వార్థంగా ఇస్తారు. ఎప్పుడు మరి ఈజిప్షియన్స్ దగ్గర నుంచి ప్రత్యేకపరచబడినప్పుడు మరి మనం కూడా ఇటువంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మరి ఆత్మీయంగా ఏమి, ఫిజికల్గా ఏమి, మరి సోషల్గా ఏమి, సొసైటీలో ఏమి, చర్చ్లో ఏమి, ద ఫైనెస్ట్ బ్లెస్సింగ్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మనం వి మస్ట్ బి సెపరేటెడ్. ఆ ఈజిప్షియన్స్ మరి లోకంతో, పాపంతో, శాపంతో మరి అపహాసకులు కూర్చుండట చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం ధ్యానించినప్పుడు మరి ఏ రీతిగా ధన్యతలు మనం చూస్తూ ఉన్నామో అతడు చేయనదంతయు సఫలమగును. మరి ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటారని, నీటి కలువేరుని నాటబడతామని ఈ రీతిగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. మరి అటువంటి వారందరికీ దూరంగా మరి వేరు పరచబడినప్పుడు మనం ఇటువంటి శ్రేష్టమైన అనుభవానికి నడిపించబడతాము. మరి ఇప్పటి వరకు ఏవైతే మరి మనం చూడాలనుకొని కూడా చూడలేకపోతా ఉన్నాము, ఆ కార్యాన్ని మరి ఏది మరి మనలో అడ్డుగా ఉంటా ఉన్నదో, మరి లోకంతో ఇంకా కొంచెం ఎక్కడో ఒకటి క్లింగ్ అయి ఉన్నది, అది ఇంకా అక్కడే ఇరికించబడి ఉన్నదన్నమాట. దాన్ని మనం ఎప్పుడైతే విదిలించుకొని విడిపించుకొని పరిపూర్ణంగా దేవుని వైపు తిరుగుతామో, దేవుడు ఏదైతే మన కోసం దాచి ఉంచాడో మరి ఆ శ్రేష్టమైన మరి ఆ బహుమానాన్ని మనం పొందుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ దేవుని జనం మనం 5th వన్ చూసినట్టయితే సంఖ్యాకాండం 8:14 అట్లు నీవు ఇశ్రాయేలుల నుండి లేవీయులను వేరుపరచవలెను, లేవీయులు నా వారయుందురు. దేవుని స్తోత్రం. మరి ఇశ్రాయేలులలో కూడా మరి లేవీయులను వేరుపరిచాడు. లేవీయులలో కూడా ద ఫైనెస్ట్ క్రీమీ లేయర్ని తీసుకొని యాజకత్వం ఇచ్చాడు. మరి ఇశ్రాయేలీయులందరూ ఈ ట్రైబే ఒక యూనిక్ ట్రైబ్, దేవుని జనాంగం అని. అందున లేవీలు కూడా దేవుని వారై ఉంటారంట. మరి దేవునితో మనం ఎప్పుడైతే అనుసంధానం చేయబడి ఉంటామో, కనెక్షన్ కలిగి ఉంటామో, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టామండి, ఫోన్కి పెట్టాము, అలాగే ఛార్జర్లో కూడా సాకెట్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టాము. స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఆ పవర్ ఏదైతే ఉంటుందో ఛార్జర్ త్రూ ఛార్జర్ ఫోన్కి ఛార్జ్ అవుతుంది. అంతా బాగానే ఉంది, ఛార్జింగ్ సాకెట్లో పెట్టాను, ఇక్కడ పిన్ కూడా ఫోన్కి పెట్టాను, బట్ ఎందుకు ఛార్జ్ అవ్వట్లేదంటే స్విచ్ ఆన్ చేయలేదేమో. స్విచ్ ఆన్ చేశానే అంటే పవర్ లేదేమో, ఆ టైంలో కరెంటు పోయిందేమో. సో ఇవన్నీ చెక్ చేసుకొని ఎక్కడెక్కడ మనం ఇలాంటి పాలు తేనెలు లాంటి, అలాగే ఆయన జనాంగం అవ్వకుండా, ఆయన స్వార్థంగా అవ్వకుండా ఉన్నామంటే ఎక్కడో సమ్వేర్ సంథింగ్ ఈజ్ ట్రబ్లింగ్, ఎక్కడో మరి మధ్యలో మనల్ని ఇరికిస్తూ ఉన్నదనమాట. అది శారీరకమైన బలహీనత ఏమి, ఏదైనా వ్యక్తిలో బలహీనత ఏమి, ఒక వ్యక్తి గురించి బలహీనత ఏమి, ఒక విషయంలో బలహీనత ఏమి, మరి శరీర కార్యాలు ఏవేవైతే ఉంటా ఉన్నాయో, మరి ఆయన వారమై మనం ఉండాలంటే పరిపూర్ణంగా మనం ప్రత్యేకపరచబడాలి. మరి వెలుగుకి చీకటితో ఏం పొత్తు? దేవుడు అందుకనే కదా వేరుపరిచాడు. మరి చీకటిని వెలుగుని వేరుపరిచిన మాదిరి మరి తన జనాంగమైన మనల్ని కూడా లోకం నుండి పరిపూర్ణంగా వేరుపరచాలని దేవుడు చూస్తున్నాడు. ఆయన జనాంగంగా తీసుకోవాలని, ముద్రపు టొంగరంగా చేసుకోవాలని ఆయన చూస్తూ ఉన్నాడు నిత్యముగా. మరి కీర్తన 100వ దావీదు కీర్తనలో చూస్తాం కదా, 3వ చరణంలో మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము. మరి దేవుడు ఆయన ప్రజగా మనం చేసుకొని ఉన్నాడు, ఆయన స్వార్థంగా చేసుకొని ఉన్నాడు. శ్రేష్టమైన స్వార్థాన్ని ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? ఇహలోకపరమైన ఈజిప్టు అని మరి ఆ శాపగ్రస్తమైన జనాంగం నుంచి ఇజ్రాయేలు నడిపించబడినప్పుడు ఏ రీతిగా ఇవన్నీ ఆధిక్యతలు దేవుడు ఇస్తానంటూ ఉన్నాడో, మరి ఆనాడు ఇజ్రాయేలీలు చాలా కష్టం మీదే, మరి అన్ని తెగుళ్ళు చూసినా కానీ వాళ్ళలో చలనం ఏమీ లేదు. మరి వచ్చినా కానీ, విడిచిపెట్టి వచ్చినా కానీ మేమైతే చక్క మా మాంసం కొట్ల దగ్గర ఉండేవాళ్ళం, మేము అక్కడ ఉండేవాళ్ళం, మా సమాధులు ఆడన్న లేవు, ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మనుషులైతే వచ్చారు కానీ, ఫిజికల్గా వచ్చారు కానీ మైండ్స్ మాత్రం అక్కడక్కడే రూమ్ అవుతా ఉన్నాయి ఈజిప్షియన్స్ దగ్గర. మరి ఈ రీతిగా ఉంటా ఉన్నామేమో. మరి మనం కూడా మనుషులు చర్చికి వెళ్తూ ఉంటాము, ఎక్కడో
బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్టు ఈ రీతిగా ఉంటా ఉన్నామేమో. మరి పరిపూర్ణమైన దీవెనలు పొందుకోవాలంటే, ఆయన వారమై ఉండాలంటే, మరి ఆయన స్వాస్యంగా ఉండాలంటే, ఆయన యాజకత్వం చెయ్యాలంటే పరిపూర్ణంగా ఏది కూడా, మరి మన ఆలోచనలు కూడా ఇహలోకపరమైన వాటి మీద ఉండకూడదనమాట. పైనున్న వాటి మీద మన మనసు ఉండాలి. భూమి మీద కానీ, వీటి మీద ఉన్న కృత్యాల మీద కానీ ఈ ఆశలన్నీ గతించిపోతాయండి. ఏ మాత్రం కూడా వీటి మీద మనసు పెట్టకూడదు. అంత మాత్రమే కాదు కానీ 2 Corinthians 6:16-18 చూస్తే దేవుడే మన తండ్రిగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 6:16 నుండి 18 వరకు మనం చూడగలుగుతాం అన్నమాట. దేవుని ఆలమునకు విగ్రహములతో ఏమి పొందు? మనము జీవము గల దేవుని ఆలమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అని చెప్తూ కింద చెప్తా ఉన్నారు, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరి తల్లైనా చాలా సందర్భాలలో బిడ్డకి ఏది కావాలన్నా కానీ లాలించడానికి, బుజ్జగించడానికి, కాంప్రమైజ్ చేయడానికే చూస్తూ ఉంటుంది. ఎంత ప్రేమించినా ఎందుకు అనవసరమైన ఖర్చు, ఇవి తెస్తారు, వాడతారా పెడతారా, మూల పడేస్తారు. చిన్నపిల్లలు అయితే టాయ్స్ ఇవి 2 రోజులు కూడా వాడరు, పగల కొట్టేస్తారు, ఎర్రగొట్టేస్తారు, పాడు చేసేస్తారు అని టాయ్స్ కాకుండా ఏదో ఒకటి ఇచ్చి మేనేజ్ చేద్దామని. లేదు కొంచెం ఏజ్కి వచ్చిన పిల్లలైతే ఈ వెహికల్స్ ఇప్పుడే ఎందుకు, వయసు రాలేదులే, వాడు ఏదన్నా తీసుకెళ్ళి దాన్ని ఎర్రగొట్టుకొని వస్తే దాన్ని పగల కొట్టేస్తే అని ఈ రీతిగా ఉంటారు. పెద్దయిన తర్వాత ఏమన్నా కాస్ట్లీ డ్రెస్సులు అడిగితే ఎందుకు, తర్వాత ఫిట్ అయిపోతే ఫ్యాషన్ పోయిందని వేసుకోరని. ఏజ్ వైజ్ తల్లి మాత్రం ఏ కాడకి బిడ్డల్ని కాంప్రమైజ్ చేద్దామని చూస్తుంది. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఫాదర్, తండ్రి మాత్రం బిడ్డని కాంప్రమైజ్ చేయటానికి చేయడు. మన గృహాలలో మనం చూస్తూ ఉంటాం. మరి తల్లి ఎంత వారిస్తున్నా కానీ వాడికి ఎప్పుడు ఇలానే చెప్తా ఉన్నాం, పాప ఏం కొనలేదు, ఈ బర్త్డే కన్నా చెయ్యాలి, ఈ క్రిస్మస్ కన్నా చెయ్యాలి, ఎప్పుడు తీసుకోలేదుగా, ఫోన్లో ఏమైంది, మహా అయితే ఒకసారి పోతే పోయింది, నష్టపోతే పోయాము, బిడ్డ ఆనందం కంటేనా అని అంటాడు తండ్రి. ఎన్ని కేసెస్ మనం చూడలేదు. మన విషయంలోనే మన తండ్రులు నిజంగా ఎంత ప్రేమను చూపిస్తారు కదా. మరి అలాంటిది దేవాది దేవుడు హీ హిమ్సెల్ఫ్ టెస్టిఫైస్ అని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు, నేను వారికి తండ్రిని అయి ఉందును. దేవునికి స్తోత్రం. మరి ఆయనే మన తండ్రి అయి ఉంటే, మరి ఇహలోకమందున్న తండ్రి అయినా, మరి మాథ్యూస్లో ఉంటుంది కదా మత్తయి సువార్తలో, మరి మంచి ఈవులను ఎరుగుతాము, కానీ ఇవ్వటానికి కొన్నిసార్లు మన స్తోమత సరిపోదు, ఆ పరిస్థితి అనుకూలించబడకపోవచ్చు. అలాగే ఇహలోకమందున్న తండ్రి రొట్టెని అడిగితే రాతినిస్తాడా అని కూడా అక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి అలాంటిది పరమ తండ్రిగా ఆయన ఉంటే మనకి ఇంకేమన్నా తక్కువ ఉంటుందండి. అండ్ ఫాదర్స్ డే స్పెషల్గా బ్లెస్డ్ ఎడిషన్లోనే భాగంగా మనం పరమ తండ్రి అనే మాట మీద కూడా ధ్యానించాము. ప్రభు ప్రేరేపిస్తే ఆ మాట మీద కూడా మీరు ఆ వీడియోని వాచ్ చేయగలరు. అంత మాత్రమే కాదు కానీ దేవుని మందిర నివాసం అంట 7th స్టెప్ నెహమ్యా 10:28-39 చూడగలుగుతాం. దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్న యాజకులు లేవీలు అని అక్కడ వాళ్ళు వచ్చి శపథం చేస్తారనమాట. ఇంకా మేము ఇలా ఉంటాం, అలా ఉంటాం, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడిన రీతిగా మేము ఇలానే ఉంటామని శపథం చేస్తారు. సో దీన్ని బట్టి దేవుడిచ్చిన రివార్డ్ ఏంటంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మరి ఈ మాట మన కీర్తన 23:6 కూడా కీర్తనాకారుడైన మహారాజున దావీదు గారు చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తానంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మా నాయన గొప్ప మహారాజు కదండి. మరి దావీదు గారు అంత రాజై ఉండి, నేను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఈ ప్యాలెస్లో ఉంటాను, నేను నా వృద్ధాప్యంలో నేను చిరకాలం దాంట్లోనే ఉంటాను. దాంట్లో అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, చాలా కూలింగ్ ఉంటుంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి, నాకు ఇది వాస్తు ప్రకారం బాగుంది. ఈ రీతిగా అనుకోలేదు, కానీ ఆయన మందిరంలో నివసించాలని కోరుకుంటాను. మరి ఇక్కడ యాజకులు కానీ, లేవీయులు, ఇశ్రాయేలీయులు కానీ ఎవరైతే తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నారో, వేరుపరుచుకున్నారో,
ప్రతిష్ఠించుకొని శపథం చేశారు. వారు మేము మా దేవుని మందిరం విడిచిపెట్టము, ఎందుకంటే ఆయన మందిరంలో మేలుంది, ఆయన మందిరంలో సమృద్ధి ఉంది. మరి సుఖశాంతులు సకల సమృద్ధి ఆయన మందిరంలో ఉందండి. నా ప్రార్థనా మందిరంలో వారిని నేను ఆనందింపజేసేదని అంటూ, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురని ఉంది. యెరూషలేం అంటే ఆయన సన్నిధి. మరి ఆయన సన్నిధి విలువ తెలిసిన వారు ఎవ్వరు కూడా మందిరాన్ని విడిచిపెట్టుకోరు. ప్రభు చిత్తమైతే ప్రభు మందిరం సన్నిధి అనే మాట మీద కూడా మనం ధ్యానిద్దాము. అంత మాత్రమే కాదు కానీ 8th స్టెప్ చూస్తే రక్షణ. అపోస్తలుల కార్యములు 2:40 మూర్ఖులకు ఈ తరము వారి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించుచని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మరి మనం రక్షణ పొందాలంటే నిత్యముగా ఈ లోకానికి వేరై ఉండాలి. మరి చేప ఏ రీతిగా నీటిలో ఎదురీదుతుందో మరి రక్షించబడాలంటే ప్రతి విశ్వాసి కూడా ఆ రీతిగానే. మరి ఈ లోకం ఇవన్నీ ఏం చెప్తా ఉంటాయంటే, అప్పుడే ఏజ్ ఏమైపోయింది, ఇప్పుడే ఎందుకు, ఇప్పుడేగా టీన్స్కి వచ్చావు, ఇప్పుడేగా ఈ జాబ్ వచ్చింది, ఇప్పుడేగా పెళ్ళైంది అని ఈ రీతిగా వెనక్కి లాగటానికి చూస్తూ ఉంటారు. మరి ఈ లోకం కూడా రంగుల వలయం ఆకర్షణీయంగా ఉంటుంది. నిజమే, రక్షించబడితే నాకు నేను కన్ఫైన్ అయిపోవాలి, మరి నేను రక్షించబడ్డానంటే రిస్ట్రిక్షన్స్లో బతకాలి, వైరాగ్యంతో బతకాలి, ముందు లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, ఒక 4 ఏళ్ల తర్వాత పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాము. ఇతరులు కూడా కొన్ని కేసెస్లో ఏంటంటే ఇంకా వయసు రాలేదు, చిన్నపిల్లవేగా అని పేరెంట్స్ కూడా, ఎందుకంటే మరి బిడ్డలు నిలవగలుగుతారో లేదో, ఎందుకంటే రక్షించబడిన తర్వాత నుంచి మన న్యూ అకౌంట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి కోట వేరుగా ఉంటుంది, దేవుడిచ్చే దీవెనలైనా పనిష్మెంట్స్ అయినా. అందుకనే మరి తల్లిదండ్రులు కూడా కొంచెం నిదానించమ్మని చెప్తా ఉంటారు. కానీ ఏది జరిగినా కానీ రక్షణ అనేది ఆయన ఇచ్చేది. మనం ఈ లోకపరంగా ఏవేవైతే శుభకార్యాలని మనం హ్యాపీగా ఫీస్ట్ చేసుకుంటా ఉంటామో అది ప్రభు దృష్టికి ఎన్నిక కాదు. కానీ ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో విందు జరుగుతుంది. మనం ఇక్కడ వేటికి విందులు చేసుకుంటామో అది ఎక్కడ పరలోకంలో పెద్ద నోటీస్ చేయదగింది కాదు. కానీ రక్షణ కార్యం అయితే మరి అక్కడ దేవుడు పరలోకంలో గొప్ప విందు జరుగుతుందంట. ఇలాంటి రక్షణ భాగ్యం కావాలన్నా కానీ మరి ఈ లోకానికి విరుద్ధంగా ఉండాలి, వేరే ఉండాలి, ప్రత్యేకమైన ప్రతిష్ఠితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మరి ఒక 2-3 జతలు వ్యక్తుల విషయంలో మనం చూసినట్లయితే ప్రభు చిత్తం అయితే ఇన్ డీటెయిల్గా కూడా మనం ఈ ఇద్దరు మనుషుల మధ్య ఈ వేరుపరచబడటం అన్నది అది ఏ రీతిగా ఇంపాక్ట్ చూపించింది ఇద్దరు జీవితాలలో అన్నది ధ్యానిద్దాము. బట్ ఇది వేరుపరచడం అనేది మొత్తంగా చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పటికే సమయం చాలా అయిపోయింది కాబట్టి, కానీ లేఖనాల ప్రకారం మనం చూడాలి కాబట్టి 2 రాజులు 2:11 చూస్తే ఏలియా ఎలీషా గారు అక్కడ వేరుపరచబడటం చూస్తాము. అగ్ని రథము అగ్ని గుర్రములు వీరిద్దరిని వేరుపరచుట మనం చూస్తాం అన్నమాట. మరి ఇక్కడ వీళ్ళిద్దరు వేరుపరచడం ద్వారా 2 పాళ్ళ దీవెనలు ఎలీషా గారు పొందుకోవటం మనం చూస్తూ ఉన్నాము. మరి అది ఆయన అడిగి మరి పొందుకొని ఉన్నారు. ఏలియా గారు తన జీవిత కాలంలో 8 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 16 అద్భుతాలు చేయటం మనం లేఖనాలను చూస్తూ ఉంటాం అన్నమాట. ఆయన జీవితకాలం మరణకాలంలో కూడా ఆయన మరి స్కెల్టన్కి తగిలే మరి అక్కడ సైనికుని పెట్టినప్పుడు లేచి సజీవంగా లేస్తాడు. మరి ఇటువంటి అద్భుతాలు ఎలీషా గారు చేయటం మనం చూస్తూ ఉన్నాము. మరి అంత మాత్రమే కాదు కానీ మరి ఆదికాండము 13:11 లోతు అబ్రహాం గారు మరి వేరుపడటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి లోతు కుటుంబం ఏమైంది, మరి చాలా కీడు నష్టాన్ని చూసి ఉన్నది. అబ్రహాం గారైతే అంతకంతకు మరి విస్తరించి క్షేమాభివృద్ధి నొంది మరి నేటికి సజీవంగా ఇజ్రాయెల్ దేశంలో నివాసం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యాలు 15:39 బర్నబా గారు మార్కుని వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళను. మరి దాని తర్వాత ఇంకా మనకి బర్నబా గారి విషయమే ఉండదు. మరి పౌలు గారు అయితే శీలగాన్ని తీసుకొని ఎంత గొప్ప పరిచర్య చేశారో మనం చూస్తా ఉన్నాం. అంటే నేను ఇక్కడ బర్నబా గారిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కుప్రలోనే ఆయన హతసాక్షిగా మరి చంపబడ్డారని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేను చెప్తున్నది ఏంటంటే ఆ అభిషేకం కానీ ఆ పరిచర్య కానీ పౌలు గారంత లేదు కాబట్టి, సో మనము కూడా ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో వేరై ఉండాలి, యోచించబద్ధులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, వెరీ ఫస్ట్ టైము
మనిషితో ఆయన చిరకాలం జీవించాలనే ఆశ కలిగి మరి మన స్వరూపం మన పోలిక చొప్పున మనం చేద్దాం రండి అని తండ్రి కుమార పరిశుద్ధాత్మల వారు మరి ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ మనల్ని విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్ చేస్తే మనం ఆయన నుండి మరి ఆదికాండము 3:1 మరి సర్పం యుక్తి గలదే ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఆదాము గారు పక్కన లేరు, అవ్వమ్మ గారితో లేరు కాబట్టి ఇది చెప్తున్నది అబద్ధం అని ఆయన రెబ్యూక్ చేసి ఉండేవాళ్ళు, అక్కడే దెన్నెందరు కట్ చేసి ఉండేవాళ్ళు. అసలు సర్పమే ఎంటర్ అయ్యేది కాదు. ఇద్దరు కలిసి ఉంటే పరిశుద్ధాత్మ దేవులు కలిసి ఉన్నప్పుడు మరి సంతోషం, సమాధానము, సమృద్ధి అన్నీ ఉంటాయి. ఐక్యమత్యమే మహాబలం అంటారు కదా. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని కూడా అంటారు కదా. మరి కలిసిమెలిసి ఉన్నప్పుడు అది కుటుంబమేమి, రక్త సంబంధులేమి, భార్య భర్తలేమి, మరి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఈ రీతిగా సంబంధం ఏదైతే స్ట్రాంగ్గా కలిసిమెలిసి ఉంటారో మరి సంఘంలో కూడా విశ్వాసులు కలిసిమెలిసి అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారో, మరి బాస్కి ఎంప్లాయీకి, ఎంప్లాయర్కి మంచి రిలేషన్ బాండింగ్ ఉంటుందో, మరి బిజినెస్లో ఉన్నవారేమి, కలీగ్స్ ఏమి, ఈ రీతిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ సాతానికి అవకాశం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం అంటే వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా తిరుగువాడని సామెతలు మనం చూసుకొని ఉన్నాం కదా. మరి ఆ రీతిగా ఉంటే మరి అవ్వమ్మ గారే పక్కన వచ్చి ఉండే, ఎందుకంటే స్త్రీ బలహీన ఘటం. మరి ఆవిడ కొత్తగా క్రియేట్ చేయబడినారు కాబట్టి ఆదాం గారు అంటే మొదటి నుంచి ఈడంగా అలవాటే కాబట్టి ఏదైనా వనంలో ఆయన మంచిగానే ఉండి ఉంటారు. బట్ ఈవిడేంటంటే ఎక్సైటెడ్తో మరి ఆవిడే పక్కకు వచ్చి ఉండొచ్చు. వాట్ ఎవర్, మనం లేని దాన్ని వి కెనాట్ కామెంట్ ఆన్ దాట్. బట్ స్టిల్ అక్కడ ఆవిడ ఒక్కటే ఉన్నది కాబట్టి సర్పం ఎంటర్ అయింది. మరి నేటి దినాలలో కూడా మరి భార్య భర్తలేమి ఎవరైతే మరి మనుషులు వేరుపరచకూడదు, దేవుడు జత చేసిన సంబంధాన్ని. ఆ రీతిగా ఎవరన్నా ఉంటే నిత్యంగా మనసులో వేరు పడాలి అన్న ఆలోచన వచ్చినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడే చెప్తా ఉన్నాడు, ఎవరెవరితో ఇప్పుడైతే సంబంధం కలిగి ఉన్నారో, సంబంధం ఇన్ ద సెన్స్ అది మ్యారిటల్ స్టేటసే కానీ, లేదు బిజినెస్లో ఈ మనిషితో కలిసి చేస్తుంటే, లేదు నేను ఈ జాబ్లో చేస్తూ ఉంటే నాకు రావట్లేదు, నాకు కలిసి రావట్లేదు, ఇంక్రిమెంట్ లేదు, నా భవిష్యత్తు ఏమి పెద్ద ఇంక్రిమెంట్స్ లేవు, ప్రమోషన్స్ లేవు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందని ఈ రీతిగా అనుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ప్రభు పాదాల చెంత అడిగి డెసిజన్ తీసుకోవాలన్నమాట. మరి అంత మాత్రమే కాదు కానీ మరి అక్కడ స్టార్ట్ అయ్యి దేవునితో అక్కడ ఎడబాటయింది. ఎందుకంటే పాపం ఎంటర్ అయిపోయింది. మరిద్దరు పాపం చేశారు కాబట్టి పాపం ఆయన ముఖాన్ని మరుగుపరుస్తుంది కాబట్టి మనకి అక్కడ దేవునితో సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయిన సంబంధాన్ని ఆ అడ్డుతెర పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఎలా అయితే తెర ఉన్నదో మరి యేసయ్య తన మరణం, జనన మరణ పునరుద్ధానాల ద్వారా దాన్ని తొలగించి వేసి మరలా ఆయనతో మనం ఐక్యపరచబట్టానికి, మరలా మనమైన జనాంగం, మనం ఆయన ప్రజలం అవ్వటానికి దేవుడు మరలా మనకి మార్గాన్ని, నేనే మార్గం, సత్యం, జీవం అన్న దేవుడు, త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవర్ ఫాదర్ గాడ్. మరి మనం తండ్రి అనే దేవుణ్ణి యేసయ్య ద్వారా, హీస్ జస్ట్ లైక్ ఎ బ్రిడ్జ్ అండ్ ఉత్తరవాది మనకున్నాడు యేసయ్య మన పక్షాన విజ్ఞాపన చేయటానికి. మరి ఆ తెగిపోయిన సంబంధం దేవునితో తెగిపోయింది, మరలా మనకి కనెక్షన్ దేవుడు ఇచ్చి ఉన్నాడు. మన యేసయ్య మనల్ని ప్రేమించి మరి ఇప్పటి వరకు మన చాలామంది చాలా ఎంత అంటే మిశ్రిత జనాన్ని ఇజ్రాయేలీలు వారి యుద్ధ నుండి వెలివేస్తే మనం చాలా మిక్స్డ్గా ఉంటాం అన్నమాట. ఇటు దేవుళ్ళో ఉంటారు, అటు మనుషులతో కూడా ఉంటారు. ఇలా ఉంటే నులివెచ్చని జీవితం ఉంటే దేవుడు మూవీ వేస్తానని చెప్తా ఉన్నాడు. మరి అక్కడ సంఘంతో 7 సంఘాల్లో చెప్తా ఉన్నారు కదా. ఆ రీతిగా ఎవ్వరు కూడా ఉండకూడదు. దేవునిలో పరిపూర్ణంగా ఉంటే దేవునిలోనే ఉండండి, లోకంలోనే ఉండండి అని కాదు. కానీ మరి బీయింగ్ క్రిస్టియన్, మనం ఒక క్రైస్తవుడిగా ఈ లోకం నుంచి మనం సెపరేట్ చేయబడాలి. అప్పుడు మాత్రమే మరి ఆత్మలో కానీ ఫిజికల్గా కానీ మనం క్షేమాభివృద్ధిని చూడగలుగుతాము. ఆయన జనాంగమై ఉంటాము. ఆయన మనకి రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. గొప్ప ఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు.
అధికారుల హృదయాన్ని త్రిప్పి మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. మనల్ని ఆయన స్వాస్థ్యంగా శ్రేష్ఠ భాగంగా చేసుకునే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాజకత్వాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాట్ నాట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్, త్రూ హిమ్, బై హిమ్. ఆ రీతిగానే మరి ఆయన ద్వారా, ఆయనలో, మరి ఆయన వలన మనకి సమస్తము కలిగి ఉన్నాయి కాబట్టి ఈ లోకం నుండి వేరుపరచబడదాము. అలాగే వేరుపరచబడ్డాము అని కూడా ఎవరైతే మరి కొన్ని అక్కడ మరి లోకంతోనే అనుసంధానం చేయబడి ఉన్నాయో వాటిని కూడా మరి మనసులో కూడా తీసేసి పరిపూర్ణంగా ఆయన వైపు తిరుగుదాము. అలాగే ఆయన ఇచ్చే శ్రేష్టమైన స్వాస్థ్యానికి వారసులం అవుదాము. ఇట్టి కృప ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.